దేవి నవరాత్రుల్లో 8వ రోజు కదంబం నైవేద్యంగా పెడతారు. ఇది ఎలా చేయాలంటే కుక్కర్లో గ్లాసు బియ్యం, అర గ్లాసు కందిపప్పు వేసి కడగాలి. కడిగిన తర్వాత 5 గ్లాసుల నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టేసి 2-3 విజిల్ వచ్చే వరకు ఉడకనియాలి. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కడిగి నానేసుకొని చింతపండు రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో 2 గ్లాసుల నీళ్లు పోసి కూరగాయ ముక్కలన్నీ వేసి కొద్దిగంత పసుపు, ఉప్పు వేసి ఉడకనియాలి. ఇప్పుడు ఉడికిన దాంట్లో చింతపండు రసము, దానికి సరిపడా ఉప్పు, కారము, జీలకర్ర ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల సాంబార్ పౌడర్ వేసి బాగా ఉడకనియాలి. ఇప్పుడు 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసేసి అన్నాన్ని కొద్దిగా మెదపాలి. ఈ మెదిపిన అన్నము ఉడుకుతున్న కూరగాయ ముక్కలలో వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగంత ఇంగువ, పసుపు వేసి వేగనియాలి. ఈ పోపు అన్నంలో వేసి కలపాలి. అంతేనండి, రెడీ అయిపోయింది కదంబం.